అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను, కాపులు పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావడానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కాపులు అర్థం కావడానికి కానీ ఇంకో దశాబ్ద కాలం అయితే పడుతుంది. ఎందుకంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో మాడుకుంటే కాపు అనేటువంటిది కొంచెం కాంప్లెక్స్ కమ్యూనిటీ. 1913, 1915 బ్రిటిష్ గెజెట్లు తీసినప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఎడ్యుకేషన్తో పాటు ఇండస్ట్రియలిస్టులుగా ఇప్పుడున్నటువంటి ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్గా చెప్పుకునేటువంటి కమ్మ, అలాగే రెడ్డి కంటే నాకు దొరికితేనే ఇక్కడ డాక్యుమెంట్ పెడతాను నేను, ముందంజలో ఉన్నటువంటి కాపు బలిజ సామాజిక వర్గం అనేటువంటిది, బలిజ అంటే రాయలసీమలో కాపులను బలిజ అని వ్యాఖ్యానిస్తారు. సో ఈ అంబిగ్యూటీ గురించి ఎప్పుడైనా చెప్తాను. ఖచ్చితంగా మనం కులాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం వద్దు అనుకునేటువంటి విజ్ఞులు, ఈ జనరేషన్ వాళ్ళు అరే కులాల ప్రస్తావన ఎందుకు అనుకునే వాళ్ళు ద రూట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్కి వెళ్ళినప్పుడు అవి క్యాస్ట్ నెక్సెస్ చుట్టే ఉంటాయనేటువంటి సంగతి విస్మరించి ఆదర్శాలు మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా వేదిక. ఇగ్నోర్ దెమ్ ఫర్ వైల్. సో ఇప్పుడు ఇటువంటి కాపు సామాజిక వర్గం 20% ఉందా, 27% ఉందా, కానీ ఖచ్చితంగా గణనీయంగా అత్యధికమైన శాతం అయితే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది, వేర్పాటు గావించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. సార్ తెలంగాణలో 300 కాపు సామాజిక వర్గం, ఇక రకరకాల ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలగ కానీ బలిజ కానీ అది ఒక సెపరేట్ కన్సల్టేషన్ ఆల్ టుగెదర్, డిఫరెంట్ సబ్జెక్ట్. సో అంత క్యాస్ట్ ప్రైడ్ చూసినటువంటి కమ్యూనిటీ ఎక్కడో మధ్యలో ఆ ప్రైడ్ని కంటిన్యూ చేయడానికి కావాల్సినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది ఎక్కువ శాతం మందికి కలగడం అనేటువంటి దానిలో ఫెయిల్ అయింది. పొలిటికల్ కాన్షియస్నెస్ అనేటువంటిది లేకుండా సుమారు 2-2.5 దశాబ్దాల కాలం నడవడంతో 1970 వరకు బాగానే ఉన్నటువంటి సామాజిక వర్గం 70 దాకా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఢీ కొడుతూ కమ్మ సామాజిక వర్గం ఎన్టీ రామారావు గారు కానీ రామోజీరావు గారు కానీ ఎమర్జ్ అవుతున్నటువంటి టైంలో కాపులు కాన్షియస్గా లేరు. కాపులు ఎక్కువ రిస్క్ టేకింగ్ తీసుకునేటువంటి లీడర్షిప్ లేకపోవడము, లేకపోతే రిస్క్ టేకింగ్ తీసుకున్నటువంటి లీడర్స్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహ లేకపోవడము, ఏ కారణాలు అయితేనే పొలిటికల్గా రెడ్డిస్ని ఢీ కొడుతూ కాంగ్రెస్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ఢీ కొడుతూ ఎమర్జ్ అయినటువంటి కమ్మ సామాజిక వర్గం ఆబ్వియస్లీ పవర్ చేతిలో ఉన్నప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్గా అంతకుముందే విస్తరించారు. డాక్టర్స్ కింద 1950ల నుంచి కూడా అమెరికా లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి స్థిరపడ్డటువంటి కమ్మ సామాజిక వర్గ పెద్దలు చాలామంది మా తాతగారుల ద్వారా నాకు పరిచయం. ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఎదిగిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు పాలిటిక్స్ వైపు చూశారు, పొలిటికల్ పవర్ని గెయిన్ చేశారు, గ్రాప్ చేశారు. సో ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తులకి పొలిటికల్ పవర్ తోడైనప్పుడు ఎక్స్పాన్షన్ అనేటువంటిది సహజంగానే చాలా ఈజీ అవుతుంది. అది ఏ కారణం రీచ్ అయినా సరే, రియల్ ఎస్టేట్లో కానీ కాంట్రాక్ట్స్ రూపంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి హాస్పిటల్స్, లేకపోతే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, విభిన్నమైన వాటిల్లోకి ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా హార్డ్ వర్క్ చేసి ఎక్స్పాండ్ అయినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని అప్పటికే రాజకీయంగా 2-3 దశాబ్దాల పాటు చూసినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ఆర్థికంగా సామాజికంగా అందుకోవడంలో కాపు సామాజిక వర్గం వెనకబడింది. అంటే అడపదడప ఆదికేశ్వర నాయుడు గారు లాంటి వాళ్ళు చాలామంది పెద్దలు కోటాను కోట్లకి వేల కోట్లకి పడగలెత్తినప్పటికీ కూడా ఈ ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి, పెళ్ళిళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి అవన్నీ కూడా తక్కువ ఉండడం, ఆ కాన్షియస్నెస్ లేకపోవడం, ఒకరికొకరు దోహదపడలేకపోవడం, ఎవరికొక బిజినెస్ ఐడియా తట్టి వాళ్ళు ఎదిగితే అది ఇంకొకరికి షేర్ చేసి వాళ్ళని పెంచలేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల కాపు సామాజిక వర్గం ఓ పక్కన కమ్మారెడ్డితో ఢీ కొట్టాలనేటువంటి ఆకాంక్ష, వెరసి ఆ ఆకాంక్షకి కావాల్సినటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి వ్యవహార శైలి అన్నీ కలిపి ఒక రకమైన విచిత్రమైనటువంటి ప్రైడ్ కాన్షియస్ కమ్యూనిటీగానే కాపును ప్లేస్ చేసినవి తప్ప ప్రూఫ్ కాన్షియస్ కమ్యూనిటీగా ఎమర్జ్ చేయడంలో కష్టం ఫెయిల్ అయింది. అప్పుడు పొలిటికల్గా ఏమవుతుంది, ఆబ్వియస్లీ విడిపోయి కొందరు రెడ్డి సామాజిక వర్గం నుంచి లాభాలు పొందే వాళ్ళు అయితే కొందరు కమ్మ సామాజిక వర్గం నుంచి లాభాలు పొందేటువంటి వ్యక్తులుగా ఒక స్టెప్ డౌన్గానే ఉండాల్సినటువంటి పరిస్థితి పొలిటికల్గా ఏర్పడ్డటువంటి స్ట్రగుల్ నుంచి రంగా గారు పుట్టారు, రంగా గారు మరణించారు, చంపబడ్డారు. ఆ తర్వాత చిరంజీవి గారు పుట్టుకొచ్చారు. చిరంజీవి గారు విత్స్టాండ్ అవ్వడానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ గ్రౌండ్ కమ్యూనిటీ ప్రొవైడ్ చేయలేకపోయింది. సరే ఆయన పక్కన నిలబడి 70-79 లక్షల ఓట్లు ఇచ్చినా ఇంకొంచెం పొలిటికల్ కాన్షియస్నెస్ అనేటువంటిది అప్పుడు సోషల్ మీడియా అన్నీ కూడా లేకపోవడం వల్ల ఆ షేకీ గ్రౌండ్ మీద ఆయన నిలబడగలిగినంతకాలం ఆయన నిలబడలేకపోయారు. తర్వాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అయితే ఈ వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కాపుల్లో ఉన్నటువంటి అహంభావాన్ని రెడ్డి కమ్మ ఏ రకంగా గ్రూమ్ చేస్తారనేటువంటి దాని మీద ఎక్కడో పూర్తి స్థాయి పర్ఫెక్ట్ చూపు లేదు అనేటువంటిది క్రమేపీ ఆయన దగ్గర చేజారినటువంటి కాపుల యొక్క విధానాలు బట్టి అర్థమవుతూ ఉంటుంది. జడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, తోట చంద్రశేఖర్ గారు కానివ్వండి,
ఇంకెవరైనా కానివ్వండి, ఈయన అందరికీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ నిత్య గౌరవాన్వేష అనొచ్చో లేకపోతే నిత్య అహంభావాన్వేష అనొచ్చో కాపులు నాకు తెలియదు, కానీ ఇంక్లూడింగ్ మీ ఎవ్రీబడి అందరూ ఒక తాళంలో ముక్కలే కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు అరే మనలే కదా చెప్పాం కదా, ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాం, పొజిషన్స్ ఇచ్చాం, టికెట్లు ఇచ్చాం, సరే వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు వర్క్, నన్ను కాస్త బ్రీతింగ్ స్పేస్ ఇస్తారు, నాకు కొంచెం చేయగలిగితే ఫినాన్షియల్గా సపోర్టో పార్టీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వాటిలో సపోర్ట్ చేసుకుంటా నేను ఒక కమ్మ సామాజిక వర్గం నాదెండ్ల మనోహర్నో, రెడ్డి సామాజిక వర్గానికి మహేందర్ రెడ్డినో ఇంకొకరు ఎవరైనా తెచ్చుకుని నా సౌలభ్యత కోసం నా టీంతో నేను వెళ్తున్నప్పుడు వాళ్ళ వర్కాలు చేసుకుంటే ఈ నెక్సెస్ని ఈ వెబ్ని డిస్టర్బ్ చేయరేమో అని ఆయన కాంక్షించాను. కదా ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత పొలిటికల్ మెచ్యూరిటీ కాపుల్లో ఉంటే వీ మైట్ హావ్ గ్రాబ్డ్ వే బ్యాక్ అనేటువంటి సంగతి ఎందుకు ఆయన అయితే ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా కానీ మనకి ఇంకా అంత స్టేచర్ రాలేదు. 1-to-1 ఆయనతో కొంచెం నా అభిప్రాయాలు నా అబ్జర్వేషన్స్ షేర్ చేసుకోవడం చాలాసార్లు మాట్లాడినాం, కానీ అది మోర్ ఆఫ్ లైక్ వన్ వే ఎక్స్చేంజ్ కింద ఉంటుంది కాబట్టి నాకు చెప్పడం కుదరలా. ఇక్కడ తప్పు ఎవరిది కాదు, అర్థం చేసుకోవడంలో కొంత సూక్ష్మాన్వేషణ జరగల మైక్రో లెవెల్. అంటే జేడీ గారు వెళ్ళిపోయినా, తోట చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయినా, గంగాధర్ గారు వెళ్ళిపోయినా, ఇంకొకరు వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా, రాఘవ గారు వెళ్ళినా ఎవరు వెళ్ళినా మళ్ళీ వచ్చే కాపు బ్యాచ్లతో కూడా ఇదే ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారికి పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాపుల గురించి కమ్మాస్కి ఒక ఐడియా ఉంటుంది పొలిటికల్గా, రెడ్డీస్కి ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా డీల్ చేయాలి దాని మీద ఒక అవగాహన ఉంటుంది. అలాగే ఈ కాపు పెద్దలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు గారాలు కురిసేవారు చాలామంది నేను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత, ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాను. ఇదే వ్యక్తులు అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ వేరేగా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా 90 degrees యాంగిల్ ఉంగిపోద్దని చెప్పను, కానీ వాళ్ళ ఒక టాలెస్ట్ లీడర్స్ కింద, వాళ్ళ పార్టీస్ అనేటువంటివి చాలా ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కింద వాళ్ళతో వ్యవహరించాల్సిన వ్యవహార శైలి అప్పటికప్పుడు ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టే మారిపోతుంది. ఏదో పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అన్నట్టు ఇదే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వ్యవహార శైలి చాలా వెరైటీగా ఉంటుంది. అరే మన వ్యక్తి కష్టపడుతున్నాడు, నిజంగా ఆయనకి ఏం అవసరం ఉంటుంది, నిలబడుతున్నాడు, కొంత ఓపిక బట్టి ఆయనకు నెమ్మదిగా సరే ఇది ఇలా కాదు అని చెప్పుకుంటా నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తిని ట్రస్ట్ పాస్ చేయడం అనేది అది ఈక్వేషన్ కాదు. నిజంగా అంత స్టేచర్ ఉన్న వ్యక్తులు వచ్చారు కాపుల నుంచి, కానీ వాళ్ళు ఎక్కడ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోవాలా. వెల్ గ్రూమ్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఛాన్స్ యూటిలైజ్ చేసుకున్నాడు, ఓపికగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దూరం పెట్టినా ఒకవేళ అది బయటపడకుండా జాగ్రత్తగా ఉన్నాడు, మెల్లిగా నెమ్మదిగా ఆయనకు అర్థమయ్యేది చెప్పుకోవడం. అది మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా, అంటే ఒక నెగిటివ్ విషయాన్ని కూడా చాలా పాజిటివ్గా పవన్ కళ్యాణ్ గారికి ఎలా చెప్పాలని దాంట్లో సిద్ధాస్తులు చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా గమనించి నాదెండ్ల మనోహర్ గారు భలేగా నిలబడి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించుకోగలిగారు.